హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక కాంపిటీషన్ రౌండ్ నెంబర్ 3 అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇక అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి పర్ఫామ్ చేస్తారు. ఇంకా శరణ్య దర్శన్లు రాకపోవడంతో ఇక వెదురు చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆనంద. ఇక అప్పుడు లీలావతి ఆనందాన్ని పక్కకి తీసుకుని వెళ్లి, ఆనంద ఇలా వెయిట్ చేస్తూ కూర్చుంటే పని అవ్వదు, నీకొక సలహా చెప్తాను పద అని ఆనంద భైరవిని అయితే లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. మరో పక్కన అనన్య నుంచి పల్లవి చరణ్లు అయితే శరణ్య దర్శన్లను కట్లు విప్పించి ఇక కార్ ఎక్కించబోతూ ఉంటే ఇక అప్పుడే అనన్య అయితే కార్లో ఉన్న కాస్ట్యూమ్స్ అన్నిటిని తీసుకుని వచ్చి ఇక పెట్రోల్ వేసి తగలబెట్టేస్తుంది. దాంతో దర్శన్ శరణ్య అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. నువ్వు అసలు మనిషివేనా? ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల నీకేం సాధించావు, ఏమి మిగిలింది అని బాధపడుతూ, ఇప్పుడు ఎలా పల్లవి గారు, కాస్ట్యూమ్స్ అన్ని కాలిపోయినాయి, ఇప్పుడు మనం ఎలా పర్ఫామ్ చేసి ఆ రౌండ్ లో మనం ఎలా గెలుస్తాం అని దర్శన్ శరణ్య ఇద్దరూ కూడా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడు కాలితే కాలిని, నువ్వెందుకమ్మ బాధపడతావు, కాస్ట్యూమ్స్ కాలిపోయినాయి అని నేను నీకు చెప్పానా? లేదు కదా, కాస్ట్యూమ్స్ ఆల్రెడీ ఎక్కడ అందాలో అక్కడ అందేసినాయి, మీరేం కంగారు పడకండి అని స్టైల్ గా పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలకి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే మనకి ఆనంద భైరవి అయితే ఒక మంచి పింక్ కలర్ మార్వాలి శారీ లాగా అయితే కట్టుకుని ఇక స్టేజ్ మీద అయితే మంచి అందంగా హీరోయిన్ లా అయితే రెడీ అయ్యి వచ్చి వాక్ చేస్తూ ప్రెజెంటేషన్ అయితే ఇస్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవిని ఆ గెటప్ లో చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక జడ్జెస్ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ధైర్యం చేసి ఆనంద ఇచ్చిన ప్రెజెంటేషన్ ఈ జడ్జెస్ కి నచ్చుతుందా? రౌండ్ నెంబర్ 3లో ఆనంద భైరవి గెలుస్తుందా? అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.